హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మెంతి కూర గోకరకాయ. చాలా బాగుంటుంది కాంబినేషన్లో చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా కలపాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి. ఇలా కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న గోకరకాయ యాడ్ చేసుకోవాలి. గోకరకాయ మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆయిల్ అదంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. గోకరకాయ మొత్తం మంచిగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. కుక్కర్కి మూతకి విజిల్ పెట్టకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్నాక మరొకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకా 2 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. మరొకసారి మూత తీసి కలుపుకొని ఇప్పుడు మనము తెప్పి పెట్టుకున్న మెంతి కూర యాడ్ చేసుకోవాలి. మెంతి కూర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా తెప్పి పెట్టుకున్న మెంతి కూర యాడ్ చేసుకొని మొత్తం వేసేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా మెంతి కూర గోకరకాయ బాగా కలపాలి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించాలి. మెంతి కూర వేసినాక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా మూత తీసి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారం పొడి యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మన కారాన్ని బట్టి వేసుకోవాలండి కారము. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టమాటా యాడ్ చేస్తాం కాబట్టి పడుతుంది కారము సాల్ట్. ఇలా కారం వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టి సిమ్లో స్టవ్ పెట్టి మంచిగా ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించాలి. కారం వేసినాక మంచిగా ఉడికిస్తేనే కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్నాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
కలుపుకున్నాక కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు 2 టమాటోస్ అండి. పెద్దవైతే ఒకటి వేసుకున్నా పర్వాలేదు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. విజిల్ పెట్టకూడదు ఇప్పుడు కూడా. ఇలా 5 మినిట్స్ తర్వాత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు టీ గ్లాస్ తోటి ఒక సగం అంతవరకు వాటర్ తీసుకొని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని అంత మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వేయకూడదు వాటర్. ఎక్కువ వేస్తే కర్రీ అనేది పలచగా అవుతుంది, అంత రుచి ఉండదు. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ ఒకలాగా ఉంటుంది. ఎవరి దాన్ని బట్టి వాళ్ళు ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వదిలేయాలి. విజిల్ గాలి వెళ్ళిపోయాక ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. గోకరకాయ మెంతికూర రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి. ఇంకా ఇలా ఉడికితే సరిపోతుందండి. మరి ఎక్కువ మెత్త ఉడితే కూడా టేస్ట్ అనేది బాగుండదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. కర్రీ సాయంబాలోకి తీసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.